ఆకుకూర ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. 2 ఆకుకూరలు కలిపి ఈరోజు కర్రీ చేయబోతున్నా. చాలా బాగుంటది. ఇందులో ఇంకా 3 రకాల ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. దీంతో పాటు మెంతాకు వేస్తే కూడా సూపర్ గా ఉంటది. నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. అది చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజు అయితే మనం పాలకూర తోటకూర కలిపి చేయబోతున్నామండి. ఒక కట్ట పాలకూర, ఒక కట్ట తోటకూర 2 కలిపాను. దీంట్లో పెద్ద మెంతాకు ఉంటది కదండి, అది కూడా వేసుకోవచ్చు, బాగుంటది. మన ఇష్టం. ఇట్లా ఆకుకూరలన్నీ కలిపి వేసినప్పుడు కొంచెము జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఒకదాన్ని టేస్ట్ ఒకదానికి డామినేట్ చేయకుండా ఉండాలి. సేమ్ క్వాంటిటీ ఆకు తీసుకున్నప్పుడు మనకు ఆ సమస్య లేకుండా ఉంటదండి. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. మామూలుగా అయితే మనకు ఆరోగ్యానికి మేలు చేసే కూరలు చేసుకోవడమే మంచిది. వెరైటీస్ అంటే మనం ఎట్లాగో హోటల్స్ నుండి ఈ మధ్యన ఆర్డర్ చేసి తెచ్చుకోవడమే అవుతుందండి. కాబట్టి ఎక్కువ నేను వెరైటీస్కి పోకుండా కొత్తగా పెళ్ళైన పిల్లలు, కొత్తగా వంట నేర్చుకుంటున్న పిల్లలు, వంట రాని వాళ్ళు ఈజీగా చేసుకునే విధంగా అన్ని సింపుల్ రెసిపీస్ నేను చూపిస్తున్నా అండి. ఇప్పుడు కూడా మనకు ఇది సింపుల్ రెసిపీనే, చాలా ఈజీగా అవుతుంది. కానీ ఆకుకూర టేస్ట్ లేదు, బాగా రాలేదు అంటుంటారు కదా, అటువంటి సమస్య లేకుండా కమ్మగా ఉండేలాగా ఈరోజు ఈ కూర చేసి చూపించబోతున్నా అండి. ఆయిల్ వేసుకుందాం. ఆకుకూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఆయిల్ ఎక్కువైందా అంటే అని అనకండి. మీకు ఆయిల్ ఎక్కువైతే కొంచెం తగ్గించి వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. నూనె వేడైంది. ఒక 2 ఎండుమిరపకాయలు మధ్యలోకి చించి ఇలా వేస్తున్నాను. ఇప్పుడు కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఆవాలు జీలకర్ర ఎక్కువ వద్దు, కొంచెం లైట్ గా వేయండి. ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను. కొంచెము శనగపప్పు అండి, ఒక ½ టీ స్పూన్ వేస్తున్నాను. అంటే మీకు శనగపప్పు తినడం ఎక్కువ ఇష్టం ఉంటే కాస్త వేసుకోండి. కొంచెము అంటే నమలడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రం తక్కువ వేసుకోండి. ఎంగి పిల్లలు ఎంతైనా వేసుకోవచ్చండి. మాలాంటి వాళ్ళు పండ్ల నొప్పులు సమస్యలు పెట్టుకొని ఎక్కువ నమలలేము కాబట్టి కొంచెమే వేసాను. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేశానని, ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లిపాయలు కొన్ని అండి. ఇక్కడ చూడండి, 7-8 వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చపచ్చ దంపాను. ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాం. ఈ ఆకుకూర ఇంకొక పద్ధతి కూడా వండుతారండి. అన్ని కలిపి పచ్చిమిరపకాయలు వేసి చక్కగా ఉప్పు చల్లేసి ఉడకబెట్టేస్తారు. ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా రుద్దేసి అప్పుడు తాలింపు వేస్తారండి. అది కూడా వెల్లుల్లిపాయ వేసి ఎండుమిర్చితో తాలింపు వేస్తే కూడా చాలా బాగుంటది. కానీ ఇలా తాలింపులో ఉడికింది ఇంకా టేస్టీగా ఉంటదండి. కొంతమంది అలా కూడా చేస్తారు. మన ఇష్టం, ఎలా అంటే అలా చేసుకోవచ్చు. నేను చేసే మంచి టేస్టీ పద్ధతి నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అది కూడా ఒకసారి నేను మీకు చేసి చూపిస్తాను సింపుల్ పద్ధతిలో. ఒక ½ టీ స్పూన్ పసుపు వేస్తున్నా. వెల్లుల్లిపాయ మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగని పూర్తి మాడనివ్వద్దు, లైట్ గా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. ఆనియన్ కొంచెం వేగకపోయినా మగ్గితే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు మాత్రం మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి. స్మెల్ అయితే వెల్లుల్లిపాయది స్టార్ట్ అయింది. వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు ఇంగువ వేసుకోండి, బాగుంటుంది. ఆకిందులో వేసేస్తున్నాండి. ఆకుకూరలు వారానికి 2-3 రోజులు తిన్నా మంచిదే, రోజు తిన్నా మంచిదే అండి. ఇంకా పప్పులో అయితే నేను మీకు చాలాసార్లు చెప్పాను, బచ్చలాకు ఏదో ఒక ఆకుకూర వేసి పప్పు చేస్తూనే ఉంటాను. మొన్న ఒకటి రెసిపీ పెట్టానండి,
బచ్చలాకు పప్పుది, ఒకసారి సిలోన్ బచ్చలి, అది కూడా ఒకసారి చూడండి నచ్చితే. ఆకుకూర రెసిపీస్ చాలా ఉన్నాయి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, మాక్సిమం చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెడదామండి. ఫస్ట్ ఆకంతా మగ్గాలి, మగ్గేంత వరకు వదిలేద్దాము. ఇప్పుడైతే నేను ఉప్పు కారం ఏం వేయలేదు, ఖాళీ ఎండుమిర్చి పచ్చిమిర్చి మనం తాలింపులో వేసుకున్నాము. కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దాము. చక్కగా మగ్గింది. ఆకుకూరలు ఎప్పుడు కానీ కాడలు వేసుకోవాలి. కాడల్లోనే ఇంకా ఎక్కువ కాల్షియం ఐరన్ ఉంటుంది. కాడలు పడేయొద్దండి, లేతగా ఉన్న కాడలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఉప్పు కారం వేసుకుందాం. రుచిని బట్టి వేసుకోండి ఉప్పు కారము. నేనైతే చూసి జాగ్రత్తగా వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఆకుకూరలో ఒట్టిగానే ఉప్పు ఎక్కువ అవుతుందండి, అందుకని ఉప్పు జాగ్రత్తగా చూసి వేసుకోండి. మనకు వండే అప్పుడేమో క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది, అది ఉడికిన తర్వాత కొంచెమే అవుతుంది ఆకుకూర, అందుకే చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నా, ఇంకొంచెం వేద్దాం. ఆల్మోస్ట్ 1/2 టీ స్పూన్ కారం వేసానండి. ఇప్పుడు తోటకూర ఫ్రై కావాలనుకున్నారు అనుకోండి, మూత తీసి పెట్టి ఫ్రై చేస్తే చక్కగా ఫ్రై అయిపోతుంది. నేనైతే ఈ ఆకుకూర అంతా పక్కకనే వేస్తున్నా. ఇంకా మీకు తెలిసిన విషయమే, ఆంటీ ఇలా పక్కకు జరిపే మధ్యలో ప్లేస్ చేసిండ్రు అంటే ఇందులో టమాటా వేసుకోవాల్సిందే. మనం ఒక 4 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నా అండి. ఇవన్నీ మన మిద్దె తోటలో వచ్చిన టమాటాలు. అంకుల్ అంటున్నారు మిద్దె తోటలో వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారండి. చక్కగా ఆర్గానిక్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఓకేనా? కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి. కొంచెం మధ్యలోకి జరిపేసి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి టమాటా ఆకుకూర పూర్తిగా ఉడికేంత వరకు వదిలేద్దామండి. వంట చేస్తుంటే ఆర్డర్ వచ్చేసిందండి. నేను ఒక కడాయి ఆర్డర్ పెట్టాను, మీకు చూపిస్తా. ఇప్పుడే వచ్చింది అమెజాన్ నుండి. కావాలంటే లింక్ షేర్ చేస్తాను, చూడండి డిస్క్రిప్షన్లో. అయితే చూడండి, చూసిన తర్వాత చెప్తాను నేను. చూడండి, గ్యారంటీ కార్డ్ వచ్చింది. తర్వాత కెంట్ హెల్దీ కుక్వేర్ అని చెప్పి ఉంది. చాలా రోజుల నుండి వెతుకుతున్నా అండి. మీకు తెలుసు కదా నేను అన్ని స్టీల్ పాత్రలు వాడుతున్నా అండి. చాలా కాలం నుండి వెతుకుతున్నాను. ఎందుకు అంటే మనము పచ్చడి చేసినప్పుడు చిన్నవి కావాలి, అదేవిధంగా తాలింపులకి వాటికి అవసరం కదా చిన్న చిన్నవి. చిన్న పాత్రలు లేకుండా అయిపోయినాయి. కడాయిలు ఉన్నాయండి చిన్న చిన్నవి, కాకపోతే ఇది ఎక్కడ ఓపెన్ చేయాలి? ఓకే, ఇటువైపు చిన్న చిన్నవి ఉన్నాయి కడాయిలు, కాకపోతే హ్యాండిల్ ఇబ్బంది అవుతుంది. పచ్చడికి మనం అన్ని వేంపుకుంటాం కదా, వేంపుకొని మనం ఒక పాత్రలో వేసుకుంటా ఉంటాము. తీసి ఇలా హ్యాండిల్ ఉంది అనుకోండి సూపర్ గా ఉంటది. ఇదైతే ఎంత అంటే 16 ఇంచెస్ అండి. 16 ఇంచెస్ ఆర్డర్ చేశాను. వెతకంగా దొరికింది. ఇదైతే 1400 ఏమో పడిందండి. చిన్నగా సూపర్ గా ఉంది, తాలింపులకి సూపర్ అండి. తర్వాత మనం ఏదన్నా పచ్చడికి వేంపితే సూపర్. మీరు చూస్తూనే ఉన్నారు, నేను తాలింపు వేసినప్పుడు అప్పుడప్పుడు అల్యూమినియం దాంట్లో, అప్పుడప్పుడు అది ఐరన్ దాంట్లో చేసి చూపిస్తున్నాను. పచ్చడి వేసినప్పుడు కూడా పచ్చళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది.
ఇది మంచిగా లిడ్ తో వచ్చింది కాబట్టి సూపర్ గా అనిపించింది. నిజంగా చాలా బాగుందండి, క్వాలిటీ బాగుంది, ఈ కడాయి బాగుంది. చక్కగా పిల్లలకు మ్యాగీ కానీ ఏదన్నా సింపుల్ గా కొంచెం చేసేది ఉంటే చక్కగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. మన కిచెన్ లోకి మళ్ళీ కొత్త వస్తువు ఒకటి వచ్చింది. అన్ని ఒకేసారి కాకుండా అప్పుడు కొన్ని కొనుక్కున్నాం అనుకోండి, చక్కగా అల్యూమినియం మొత్తం పక్కన పెట్టేసి ఇవే వాడుకోవచ్చు. ఇది ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి తప్పకుండా, చూస్తున్న ప్రతి ఒక్కరు. అదేవిధంగా దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, చూడండి. చూద్దామండి ఒకసారి. మనం నీళ్ళు వేయకపోయినా కూడా ఎంత నీరు వచ్చింది చూసారా. అయితే ఎక్కువ రకాల ఆకుకూరలు వేసినప్పుడు తప్పకుండా టమాటా వేసి చేసుకోవాలండి కూరని. టమాటా వేస్తే సూపర్ గా ఉంటది. తర్వాత ఇలా కాయలు కాయలుగా ఉండడం ఇష్టం ఉంటే ఇలాగే ఉంచేయచ్చు. నేనైతే ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా రుద్దేస్తాను. ఈ స్టవ్ పైన పెట్టి రుద్దడము భయం అనిపిస్తే కింద పెట్టేసి రుద్దిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. కొంచెం జాగ్రత్త, మనం స్టవ్ దగ్గర జాగ్రత్త వహించాలి. ఎటు పడితే అటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు మనం పాటించక తప్పదు. చూడండి మెత్తగా అయిపోయింది. కొంచెం 1-2 నిమిషాలు ఉంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఆకుకూరలలో ఎక్కువ నేను ధనియాల పొడి వేయడం కానీ తర్వాత కొత్తిమీర వేయడం కానీ చేయను. పాలకూరలో బాగానే ఉంటది, నచ్చితే మీరు వేసుకోండి. నేనైతే ఇప్పుడు వేయట్లేదు. కొన్నిట్లలో తప్పదనుకుంటే వేస్తాను. దాదాపుగా నేను చాలా కర్రీస్లో కొత్తిమీర వేయనండి. మీకు చూపిస్తాను కానీ నేను రోజు వండే కూరల్లో అన్నిట్లలో కొత్తిమీర వేయను. ఎందుకంటే ఒరిజినల్ కూరగాయలకు ఉండే టేస్ట్ అదే విధంగా తింటే బాగుంటుందండి. ఊరికే కొత్తిమీర డామినేట్ చేసి తింటే అంత టేస్టీగా ఉండదు అని నాకు అనిపిస్తుంది. మీకు నచ్చితే మీరు వేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేయలేదు. ఇలా కొంచెం వదిలేసాను చూడండి. వదలగానే ఆయిల్ పైకి వచ్చింది. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ కర్రీ బాగుంటుందండి. చూసారు కదా, స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నా. చాలా సింపుల్ టేస్టీ కర్రీ అండి, హెల్దీ కర్రీ. మీకు ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.